కొనసాగించాలి. ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. అమ్మేదే ఎప్పుడురా కొనేదే. ఈ శిబిరానికి అధ్యక్షత వహిస్తున్న క్యాంటీన్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ నారాయణ గారు, అలాగే విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ గారు అయిన ఆదినారాయణ గారు, అలాగే మన సీనియర్ నాయకులు డిసిఎస్ వెంకటేశ్వరరావు గారు, క్యాంటీన్ కార్మిక సంఘ నాయకులు, క్యాంటీన్ కార్మిక సోదరులరా, చాలా రోజుల తర్వాత ప్రత్యేకమైన కార్యక్రమం లేకపోయినా కానీ గంట ఈ స్థాయిలో నిండుగా ఉండేలా చేసినందుకు మీ అందరికీ కూడా ముందుగా పోరాట కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగేలాగా, ఏదో మనకి ఇందాక నారాయణ చెప్పగానే చెప్పాడు, సమస్య ఉంది కాబట్టి మేము కదులుతాం లేకపోతే కదలం అన్నట్టు కాకుండా ప్లాంట్ ఉంటేనే మన భవిష్యత్తు, ప్లాంట్ మీద ముడిపడే మన భవిష్యత్తు ఉంటుందని చెప్పి మీరు అర్థం చేసుకుని భవిష్యత్తులో కూడా ఈ పోరాట కమిటీ ఇచ్చిన పిలుపుల్లో, యూనియన్లు ఇచ్చిన పిలుపుల్లో మీరు అందరూ కూడా పూర్తి స్థాయిలో భాగస్వాములు కావాలని చెప్పి ముందుగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి 1235 రోజుల నుంచి మనం ఈ పోరాటం అన్నది కొనసాగిస్తూ ఉన్నాం. అంటే బహుశా దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న కార్మికులు కూడా బహుశా ఇన్ని రోజులు పోరాటం చేస్తుండ్రు. అంటే దేశానికే ఆదర్శంగా మన పోరాటం అన్నది సాగుతూ ఉంది. ఇంత పెద్ద పోరాటానికి కూడా ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా వెనక్కి వేసిన పరిస్థితి అన్నది లేదు. ప్రైవేటీకరణ డైరెక్ట్గా చేయకపోయినా వాళ్ళు ప్రైవేటీకరణ ప్రకటన చేసినప్పుడు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తాం, ప్రైవేటీకరణ వీలు కాకపోతే మూసేస్తామని చెప్పి ప్రకటించారు. మన పోరాటం ఈ ప్లాంట్ తాలూకా, ఈ ప్లాంట్ ఏర్పాటులో ఉన్న ప్రత్యేకత, అంటే మిగిలిన ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటుకి స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకి ఉన్న ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని డైరెక్ట్గా ప్రైవేటీకరణ చేయడం మా వల్ల కాదన్నది ఇప్పటికే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అన్నది గ్రహించింది. కాబట్టి మన ప్లాంట్ని బ్యాక్ డోర్ నుంచి ఈ ప్లాంట్ తాలూకా పీక నొక్కేయాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం అన్నది కలుస్తూ ఉంది. అందులో భాగంగా మన ఎన్నికల సందర్భంగా మనకి అర్థమవుతూ ఉంది. ఏదేమైనా పొత్తులో గిత్తులో ఏదోటి పెట్టి మళ్ళా ఈరోజు బీజేపీయే అధికారంలో ఉన్న పరిస్థితి అన్నది ఉంది. మన రాష్ట్రంలో కూడా సానుకూల పరిణామం, మన స్టీల్ ప్లాంట్ పట్ల సానుకూలంగా స్పందించిన ప్రభుత్వమే అధికారంలోకి రావటం, ఇది భవిష్యత్తులో స్టీల్ ప్లాంట్ మీద మనకి ఎంతో కొంత ఆశ కలగటానికి అవకాశం ఉన్నది కల్పించింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు కూడా దీని మీద తాత్సారం చేయకుండా, ఎందుకు తాత్సారం చేయొద్దు అంటున్నానంటే, నేను కాకమొన్న ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు పురంధరేశ్వరి గారు కానీ, లేదంటే కాశీ విశ్వనాథరాజు గారు కానీ, మన దగ్గర నుంచి స్టీలు సహాయ మంత్రిగా అయిన శ్రీనివాస్ వర్మ గారు కానీ, వీళ్ళందరూ స్టీల్ మినిస్టర్ని కలిసి ఈ స్టీల్ ప్లాంట్ని సెయిల్లో కలపమని చెప్పి అడగటం జరిగింది. ఇది మంచి పరిణామమే. కానీ వీళ్ళు బీజేపీ గవర్నమెంట్ పూర్తిగా అధికారంలో ఉన్న వీళ్ళు ఎవరో కూడా మోడీ దగ్గరికి వెళ్ళి కనీసం చెప్పిన పరిస్థితి అన్నది లేదు. వీళ్ళు మన సూచన ఏంటంటే గ్యారంటీగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఒక పూర్తి స్థాయి ఒక ఇది తీసుకురావాలంటే పూర్తి స్థాయిలో దీనికి ఏదో ఒక సొల్యూషన్ తీసుకురావాల్సిన అవసరం అన్నది ఉంది. ఏదో తాత్కాలికంగా ఏదో చేయకుండా మళ్ళీ భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఈ ప్లాంట్ పూర్తి స్థాయిలో నడపడం కోసం అవసరమైన చర్యలు ప్రభుత్వాలకు తీసుకోవాల్సి ఉంది. ఇది ఎప్పుడు సాధ్యపడుతుంది అంటే ఈ రోజు అధికారంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తాలూకా విధానం ఏదైతే ఉందో ఆ విధానంలో మార్పు వస్తేనే స్టీల్ ప్లాంట్ నిలబెట్టాలన్న ఆలోచన కలుగుతుంది. బీజేపీ తాలూకు విధానం ఏంటి? ఈ దేశంలోని ప్రభుత్వ రంగాన్ని మొత్తం అందరినీ ప్రైవేట్ వాడికి ఇవ్వాలి, కార్పొరేట్ శక్తులకి ఇవ్వాలన్నది అది విధానం. ఆ విధానం నుంచి పక్కకి వెళ్లకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంటే మళ్ళా పూర్తిగా నిలబడుతుంది అనుకుంటే మన భ్రమ. కాబట్టి బీజేపీ ప్రభుత్వం విధానం మార్చుకునేలాగా
మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం అనేది ఉంది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇదే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన పోరాట కమిటీకి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్లో ఆయన క్లియర్ గా చెప్పాడు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్నది ఈ రాష్ట్రానికి చాలా ముఖ్యమైన పరిశ్రమ. దీని గ్యారంటీగా ప్రభుత్వ రంగంలో కొనసాగించేలాగా మనం రక్షించుకోవాలా. ఇది రక్షించబడాలంటే పోరాటమే మార్గం. ఈ పోరాటానికే రాష్ట్ర ప్రభుత్వమే నాయకత్వం వహించాలని చెప్పి ఆ రోజు మన పోరాట కమిటీకి ఆయన లెటర్ రాశారు. కానీ గత ప్రభుత్వం ఏం చేసింది అన్నది మనందరికీ తెలుసు. ఏదో అసెంబ్లీలో తీర్మానం చేశారు, మన పోరాటాన్ని చూసి చూడనట్టు వదిలేశారు. కాబట్టి మన స్టీల్ ప్లాంట్ ఇప్పటి వరకు కూడా ఏ విధమైన అభివృద్ధి లేకుండా ప్రైవేటీకరణ వెనక్కి లేకుండా జరిగిన పరిస్థితి చూసాం. పరిరక్షణకి ఈ పోరాటాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వమే ముందుండి నడిపించాలా. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేలాగా మన భవిష్యత్తు పోరాటం అనేది ఉండాలి. ఇందాక ఆదినారాయణ గారు కూడా మాట్లాడుతూ చెప్పారు, గతంగా ఇప్పుడే అసలైన టైము మన పోరాటాన్ని మరింత ఉధృతం చేయడం ద్వారా మాత్రమే, ఈ రోజున్న ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం ద్వారా మాత్రమే మనం స్టీల్ ప్లాంట్ ని రక్షించుకోగలమని చెప్పి. కాబట్టి మనం ఇప్పుడు దాకా చేసిన పోరాటం ఒక ఎత్తు, ఇక్కడి నుంచి చేయబోయే పోరాటం మరొక ఎత్తు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు ఏదైతే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ తాలూకా నిర్ణయాలు కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళు విధానం ఎక్కడ మార్చుకున్నట్టు లేదు. ఆల్రెడీ వాళ్ళు పిఎఫ్ మీద చేసిన విధానం కానీ ప్రభుత్వ రంగ సంస్థల కార్మికుల మీద చేసిన నిర్ణయాలు కానీ మనం చూసినప్పుడు బీజేపీ ప్రభుత్వం తాలూకా గత నిర్ణయాలు కూడా వెనక్కి వెళ్లే పరిస్థితి లేదన్నది మెల్లిమెల్లిగా మనకు అర్థమవుతూ ఉంది. అయితే వీళ్ళు మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మీద కానీ లేదంటే మరే ఇతర పార్టీల మీద కానీ ఈ రోజు ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఒక అవకాశం, మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తే గ్యారంటీగా ఎంతో కొంత మేలు జరిగే పరిస్థితి ఉందన్నది ఇప్పుడున్న పరిస్థితి అన్నది ఉంది. దీన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అన్నది పొడిచి పట్టుకున్నప్పుడు మనం చూసాం కదా. ఆల్రెడీ బీహార్ లో ఉన్న నితీష్ గారి ప్రభుత్వం ఆల్రెడీ ఒక తీర్మానం చేశారు. ఓ పక్క బీజేపీ చెప్తుంది ప్రత్యేక హోదా అన్నది గడిచిపోయిన కాలం, ఇంకెక్కడ ప్రత్యేక హోదాలు లేవని చెప్పి. కానీ ఆ ప్రభుత్వంలో పాలు పంచుకున్న ఒక రాష్ట్ర ప్రభుత్వమే ఈ రోజు తీర్మానం చేసింది, మా బీహార్కి మీరు ప్రత్యేక హోదా ఇవ్వాలా, మా బీహార్కి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని చెప్పి ఈ రోజు చేసిన పరిస్థితి అన్నది ఉంది. అంటే చచ్చినట్టు దాని మీద బీజేపీ ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలా. అటు నితీష్ కుమార్ వాళ్ళ తాలూకా పార్టీనన్నా వదిలేసుకోవాలా, లేదంటే ఏదైతే బీహార్కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన పరిస్థితి అన్నది కల్పించే పని అన్నది బీహార్ ప్రభుత్వం అన్నది చేస్తూ ఉంది. అదే విధంగా మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం, మన రాష్ట్రంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. మనకే ప్రత్యేక హోదా అవసరం ఉంది, పోలవరం నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది, రాజధాని కట్టుకోవాల్సిన అవసరం అన్నది ఉంది. ఈ అన్నిటికన్నా ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్నది నిలబడాల్సిన అవసరం అన్నది ఉంది. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న ప్రజానీకంలో అత్యధిక మంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి బతికే పరిస్థితి అన్నది ఉంది. ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా నుంచి ఎవరో ఒకరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రాష్ట్రం భవిష్యత్తులో ఆర్థికంగా బాగుపడాలన్నా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్నదే ప్రధానం. ఇంత పెద్ద పరిశ్రమ విశాఖపట్నంలో మరెక్కడా లేని పరిస్థితి అన్నది ఉంది. కాబట్టి విశాఖపట్నం కూడా ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మనందరం కూడా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆ విధంగా ప్రభుత్వం చేసే ప్రతి పనికి కూడా స్టీల్ ప్లాంట్ లో ఉన్న కార్మిక వర్గం పూర్తిగా మద్దతు తెలియజేస్తుందని చెప్పి మనం ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హామీ ఇవ్వాల్సిన అవసరం అన్నది ఉంది. మన స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్న పరిణామాలు మీకు పరిచయం చెప్పకల్లా, ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామన్న తర్వాత ఈ మధ్యకాలం వరకు 24,000 కోట్లు అప్పులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. గంటలో ఎక్కడో దగ్గర తినండి మీరు వెళ్ళి, అంతేకాని నేనెందుకు క్యాంటీన్లు నడపాలన్న పరిస్థితికి ఈ రోజు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అన్నది వచ్చింది. ఇది చాలా ప్రమాదకరం. ఇదేదో క్యాంటీన్ కార్మికులకే కాదు, స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న పర్మనెంట్ కార్మికులకి, కాంట్రాక్ట్ కార్మికులకి భవిష్యత్తులో రుచికరమైన ఆహారానికి, శుభ్రమైన ఆహారానికి కూడా కరువైపోయే పరిస్థితి అన్నది ఈ రోజు యాజమాన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకనే మన నాయకులు మాట్లాడినప్పుడు సేమ్ ఇయ్యే డైలాగ్ చెప్తున్నారు, మేము కాంట్రాక్ట్ కార్మికులకి ఎందుకు పెట్టాలి క్యాంటీన్లో భోజనం, మేము పర్మనెంట్ కార్మికులకు డబ్బులు ఇచ్చేస్తున్నాం కదా, మేమెందుకు క్యాంటీన్ నడపాలా, ఇలాంటి తెంగర మాటలన్నీ కూడా ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ అన్నది మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఈ మేనేజ్మెంట్ కి సరైన గుణపాఠం చెప్పాలా. ఇందాక మన నాయకులు చెప్పినట్టు ఈ సీఎండి బొడబొక్కల వేషాలు వేసుకుని ఏదో ఇంటికి పొద్దుటే అతను బొడబొక్కలు వచ్చి పొద్దుటే కబుర్లు చెప్తుంటాడు. ఆ కబుర్లన్నీ కూడా ఈ సీఎండి చెప్పే పరిస్థితి అన్నది ఉంది. కాబట్టి బొడబొక్కల వేషాలు మానేసి ఏదైతే ఈ స్టీల్ ప్లాంట్ లో ఉన్న కార్మికులు, పర్మనెంట్ కార్మికులు, అధికారుల, కాంట్రాక్ట్ కార్మికులు అని కాకుండా వాళ్ళకి ప్రతి నెల
జీతాలు ఇచ్చేలాగా ఈ ప్లాంట్ ని పూర్తి స్థాయిలో నడిపించడానికి నీ బుడబొక్కల వేషాలు అన్నది నువ్వు అమలు చేయాల్సిన పరిస్థితి అనేది ఉంది. లేదంటే నీ సంగతి కూడా ఇప్పటికే 18 సంఘాల నాయకులు, పోరాట కమిటీ నాయకులు ఆల్రెడీ ఈ సీఎంని నువ్వు రిజైన్ చేసి పో అని చెప్పిన పరిస్థితి అనేది ఉంది. స్టీల్ ప్లాంట్ చరిత్రలో గత 45 సంవత్సరాల చరిత్రలో ఏ సీఎండి కూడా ఇలాంటి మాట అనిపించుకున్న పరిస్థితి అన్నది లేదు. కాబట్టి నీ పద్ధతి ఏదైతే ఉందో నీ పద్ధతిని మార్చుకుని స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో నడిపించడానికి, స్టీల్ ప్లాంట్ లో ఉన్న కార్మిక వర్గానికి ప్రతి నెల జీతాలు చెల్లించడం ద్వారా రాష్ట్రం తాలూకా ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతినకుండా ఉండేలాగా నీ విధానాలను నువ్వు మార్చుకోవాలా. లేదంటే మేము భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతామని చెప్పి మనందరం కూడా హెచ్చరించాల్సిన అవసరం అనేది ఉంది. ఆఖరిలో మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నది, ఈ రోజు క్యాంటీన్లకి సమస్య వచ్చింది కాబట్టి మనం ఇంతమంది కదిలిన పరిస్థితి అనేది ఉంది. నేను స్టార్టింగ్ లోనే చెప్పినట్టు నాకు సమస్య వచ్చినప్పుడు కదులుతాను, మా పక్కోడు పోతే నాకేంటన్న ఆలోచన ఉంటే మాత్రం ఒకటి తర్వాత ఒకటి మొత్తం ఉండను కూడా సాఫ్ షిఫ్ట్ చేసే పని అన్నది స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ చేస్తుంది. కాబట్టి మనకి సమస్య ఉన్నా లేకపోయినా మన ప్రత్యేకమైన మన తాలూకా ప్రధానమైన ఆశయం, డిమాండ్ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగటం. దానికోసం పోరాట కమిటీ ఏ పిలిపించినా మనకి ఎన్ని పనులున్నా అవసరమైతే డ్యూటీకి సెలవు పెట్టుకుని అయినా కానీ కార్యక్రమాల్లో మీరు అందరూ కూడా పాల్గొవాలని చెప్పి మీ అందరికీ మరోమారు విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. మన ఉద్యమం 1230 రోజులు పెట్టి చేస్తున్నాం. ఇవాళకి 1230 రోజులు. జనరల్గా ఇవాళ ఐఎన్టీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ కూర్చోవాలి. మన శ్రీనివాసరాజు గారు వచ్చి ఇవాళ మేము మారుతామా, వచ్చే వారం వాళ్ళని కూర్చోబెట్టమంటారు. దానికంటే ఇబ్బంది లేదని చెప్పి వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఆయన ఈ వారం మిమ్మల్ని నెక్స్ట్ వీక్ ఐఎన్టీసీ వరకు కూర్చోవడం అన్నది ఒక ఇదయింది. దాని మీద నేను తెలిసింది ఇవాళ ప్రాబ్లం పెట్టడానికి మేము తెలిసిందే. ఇప్పుడే మాట్లాడారు కదా సీఎండీ కోసం ఆయన ఏం చెప్పారన్నది మాట్లాడారుగా. ఒకన్న టైంలో మనకి 23,000 కోట్లు అప్పులు ఉండేవి. అవుట్ స్టాండింగ్స్ మహా కలిపితే 3,000-4,000 కోట్లు ఉండేది అంతా కలిపితే. కానీ ఈరోజు ఏం చేశారంటే 23,000 కోట్ల అప్పుల్ని మనకు వచ్చిందన్నీ కూడా తీర్చారు. అప్పులు తీసి 18,000 కోట్లు తీసుకొచ్చారు. ఆ ఫోన్లే మంచిదే, ఒక 5,000 కోట్లు కట్టారు కదా అనుకుంటే జనంకి ఇవ్వాల్సిందే ఒక 9,000 కోట్లు అవుట్ స్టాండింగ్ వచ్చింది ఆల్రెడీ ఇవ్వాల్సిందే. అది మీ చేతల్లో ఉన్నాయి, లేదా మాకు రావాల్సిన పిఎఫ్ కానీ థ్రిఫ్ట్ కానీ ఇటువంటివన్నీ కూడా, లేకపోతే జిందాలోడికి కానీ టాటా ఓడికి కానీ అవుట్ స్టాండింగ్ అనేది విపరీతంగా పెంచారు. ఇది ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు చెప్పారుగా, ఏదైతే బీజేపీ గవర్నమెంట్ ఉందో వాళ్ళు దీన్ని సెయిల్లో టేక్ ఓవర్ చేయమని ఒక లెటర్ ఇచ్చారు ఆల్రెడీ. మన పురంధేశ్వరి గారు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు, అలాగే ఎవరైతే మినిస్టర్ ఆఫ్ స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ ఎవరున్నారో మన భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, ఆయన కూడా సంతకం పెట్టాడు దాని మీద. ఇంకొక ఆయన కాశీ విశ్వనాథరాజు గారు అని చెప్పి ఇండిపెండెంట్ డైరెక్టర్ సెయిల్, వీళ్ళందరూ కూడా ఉత్తర్వులు ఇచ్చారు. కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి రోజుకి ఇంచుమించుగా 15 కోట్లు నష్టం వస్తుంది. 3 బిఎఫ్లు నడుపు ఉండే మనం ఏదో ఒక 19,000-20,000 టన్నులు కానీ తీస్తే ఇబ్బంది ఉండదు మనకి. 2 బిఎఫ్లు నడపడం, అది కూడా పూర్తిగా తీయకపోవడం వల్ల ఒక 12,000 టన్నులు 11,000 టన్నులు మనం తీయడం వల్ల మన ఫిక్స్డ్ కాస్ట్ పోదుగా. మా శాలరీస్ కానీ మీ శాలరీస్ కానీ కొన్ని ఫిక్స్డ్ కాస్ట్ ఉంటాయి, అవి పోవు. అవి అక్కడ ఇవ్వాల్సిందే, ప్రొడక్షన్ ఉన్నా లేకపోయినా ఏం చేసినా చేయవలసిందే. లాస్ట్ టైం కూడా మన గంగవరం పోర్టు కార్మికులు వాళ్ళ న్యాయమైన కోరికల మీద వాళ్ళు అక్కడ స్ట్రైక్ చేయడం వల్ల మనం ఇంచుమించుగా ఒక 38 రోజులు మనం ఇబ్బంది పడ్డాం. అక్కడ నుంచి ఆ బ్రేక్ కంటిన్యూ అయిపోతుంది. అప్పట్లో రోజుకి మహా అయితే మనకి 3 కోట్లు 3.5 కోట్లు నష్టం వచ్చేది. ఆ బ్రేకప్ అయిన తర్వాత ఈరోజు రోజుకి 15 కోట్లు నష్టం అన్నది మనకు చూపిస్తుంది. అది రాను రాను మనం వెంటిలేటర్ నుంచి కోమలు తీసిపోతున్నారు. ఇదంతా కూడా యాజమాన్యం ఏదో విధంగా దీన్ని ఇక్కడి నుంచి మూసేద్దామని చెప్పి రెచ్చుకుంటే ద్వారంతో మీకు ఇక క్యాంటీన్కి డబ్బులు ఇవ్వలేదు. నిన్న మాట్లాడాం, ఎంతో కొంత డబ్బులు ఇవ్వరా బాబు, ముందు వర్కర్లు తినాలా అన్నారు. అలా కాదు, ఆల్రెడీ 31 రూపాయలు మీకు ఇస్తున్నాం కదా, ఇంకో 31 రూపాయలు తీసి 30 కాదు ఇంక 100 ఇచ్చినా మాకు అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ భోజనం అన్నదే మాకే కాదు, అందరూ తినాలి. క్యాంటీన్ అంటే అందరూ తినాలి, అంతేగాని ఒక ఎంప్లాయీకే కాదు. అది క్యాంటీన్ వర్కర్లు తినాలి, ఆఫీసర్లు తినాలి, వీళ్ళు అప్రెంటిస్ పిల్లలు కాదు, మన పిల్లలు ఉంటారు అందరూ కూడా, అందరూ సగం మంది నిర్వాసిత పిల్లలు ఉంటారు ఇక్కడ ఉన్నారు కూడా. అలాగే అవదని చెప్పి నేను సాయంత్రం కూడా ఆల్రెడీ ఈరోజు నుంచి మీరు మాట్లాడారు, గుర్తింపుగా మేము మాట్లాడిన తర్వాత 15 ఇస్తాను, నేను బ్యాంక్ సెలవు అది పేమెంట్ చేస్తానని చెప్పి ఇవాళ నుంచి చేస్తామని మాకైతే గాంధీ గారు అయితే చెప్పడం జరిగింది. అయిపోయిందండి, మేము రేపు పేమెంట్ చేస్తాను, వాళ్ళు సోమవారం నుంచి నడుపుతారని చెప్పి. ఎంత నడిపినా ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలిగా. ఈ ఇలాగ అవుట్ స్టాండింగ్ అన్నది చెప్పాను కదా, 9,000 కోట్లు అవుట్ స్టాండింగ్ ఉంది. కాంట్రాక్టర్స్ ఇవ్వాల్సిన బిల్స్ అవ్వనివ్వండి, లేకపోతే మన శాలరీస్ అవ్వనివ్వండి, అంతవరకు ఎందుకు కోఆపరేటివ్ థ్రిఫ్ట్ ఉంది. ఆల్మోస్ట్ మొన్నటికి 41 కోట్లు ఇవ్వాలి వాళ్ళకి.
ఎవరికి లోన్లు ఇవ్వట్లేదు. వాళ్ళు ఎలా నడుస్తుంది బండి, ఎలా నడుస్తుంది? 40 కోట్లు అంటే ఆ డబ్బులు ఇస్తే వాళ్ళు ఏదో రొటేషన్ చేస్తారు, వడ్డీ వేసి ఇస్తారు. లోన్లు అన్నది ఆపేశారు. స్కూల్ తాలూకా ఓపెనింగ్ ఈ నెల. ఏదో విధంగా మనందరూ రెచ్చగొట్టి మనం ఏదో ప్లాంట్ ఆపేద్దాం మూమెంట్లో యాజమాన్యం అలాగ అవ్వదని చెప్పి ఖచ్చితంగా నడపతేయాలని చెప్పి మనం అంతకంత గత 3 నెలలు బట్టి జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి కావాలనుకుంటే. ఏదేమైనా సరే ఇమీడియట్గా ఆల్రెడీ మేము చెప్పడం జరిగింది. మొన్న మన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారిని కలిసినప్పుడు పోరాట కమిటీగా చెప్పాం, సార్ ఇది మీరే చేయాలా ప్రాబ్లమ్, మీరు మన సీఎం రమేష్ గారు, మన భరత్ గారు, మీ ముగ్గురు పంచకాల రమేష్ బాబు, ఈ నలుగురు మనకు కావాల్సిన ఎమ్మెల్యే. ఎందుకంటే మనకి దరిదాపు మన నియోజకవర్గంలో మన స్టీల్ ప్లాంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు ఇద్దరు, ఎంపీలు ఇద్దరు. మీ నలుగురు మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తారో ఏం చేస్తారు ఇమీడియట్గా మీరు రక్షించే బాధ్యత మీదని చెప్తే పల్లా శ్రీనివాసరావు గారు వాడు ముందుకేసి ఇక్కడికి వచ్చి మన టెంట్కి వచ్చి చెప్పడం జరిగింది. నాకు అసలు ఏ పదవి వద్దు, మొట్టమొదటిసారిగా స్టీల్ ప్లాంట్ కాపాడే నా పని, ఇది తప్పించి నాకు ఇంకేమీ లేదు. మిగిలిన నాకు చాలా సింపుల్, అది టోల్ గేట్ తీసేస్తాను, అది ఇప్పటికీ అన్నీ తీసాను వేరే సంగతి. నెక్స్ట్ డే రాత్రి ఆ టోల్ గేట్ లేపేశారు అక్కడ. ఈ గాజు హౌసింగ్ కమిటీ కానీ మిగిలినవన్నీ కూడా నాకు చాలా చిన్నవయ్యి, ఒక్క స్టీల్ ప్లాంటే పెద్ద పని కాబట్టి నేను దీని మీదే ఉన్నాను, ఇదే పని చేస్తానని చెప్పి ఆ రోజు మనకు మాట ఇచ్చి వెళ్ళాడు ఆయన. ఆల్రెడీ ఆ పనిలో ఆయన ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన మాట్లాడడం వాళ్ళతోటి ఏది మాట ఏదైనా త్వరగా చేయవలసిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే చెప్పాను కదా, రోజుకి 15 కోట్ల నష్టం అనుకుంటే నెలకి 450 కోట్ల నష్టం అంటే ఎవడుతున్నట్టు. 100% ప్రొడక్షన్ తీస్తే ఇబ్బంది ఉండదు. అంటే ఇమీడియట్గా ఏంటంటే ముందు 100% ప్రొడక్షన్ తీయడానికి ట్రై చేసి అప్పుడు ఎవడైనా తీసుకుంటాడు మనల్ని. ఇప్పుడు ఇన్ని వేల కోట్లు అప్పు ఉంటే సేలుడు ఏం తీసుకుంటాడు మనల్ని? సేల్ మెజర్ చేయమన్నా మనం. సేల్ మెజర్ చేస్తే ఏమవుతుంది ఆటోమేటిక్గానే. ఇప్పుడు మనకు ఉన్న దానికి స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, దాంట్లో ఆల్రెడీ 23% ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంది ఆల్రెడీ. అదే స్టేక్ హోల్డర్ చేయగానే కరెక్ట్ పని ఒకసారి పడిపోద్ది, ఆ వేలే పడిపోతుంది. స్టేక్ హోల్డర్ కూడా పెడితే నానా అయిపోతుంది. అందుకే టేక్ ఓవర్ అని లెటర్ రాశారు. అవి టేక్ ఓవర్ అంటే ముందు మనకు కావాల్సిన ఆర్థిక సాయం ఏదో చేయడానికి అని ఒప్పించారు. మాట్లాడుతుంది అయితే పల్లా శ్రీనివాసరావు గారు వాళ్ళు ఏదో సాయంత్రం వస్తున్నారు. మళ్ళీ ఒకసారి రేపు ఆయన కలిసి, సార్ మరి ఏంటి మా పరిస్థితి, రోజుకి ఇలాగా 3 BFని స్టార్ట్ చేయండి అర్జెంట్గానే, స్టార్ట్ చేయించండి. ఏదో విధంగా మాట్లాడు, మేనేజ్మెంట్తో మాట్లాడుతారు, అది సెయిల్తో మాట్లాడుతారు. స్టార్ట్ చేసి ఏదైతే మనం అనుకున్న 19,500 తీస్తే ఉన్న నష్టాలన్నీ తగ్గుతాయి, లాభాలన్నీ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఎవడైనా తీసుకున్నా కలిపినా మనకి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ప్లాంట్ కి సంబంధించిన అనేక అంశాలని ఈ పరిస్థితి రావడానికి కారణం ప్రస్తుతం ప్రభుత్వం ఉన్న పరిస్థితి, ఇవన్నీ కూడా నాయకులు తెలియజేశారు. ఇవన్నీ బయట జరుగుతున్న విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం అవసరం. తెలుసుకుని వదిలేయడం అనేది అది సరైన పద్ధతి కాదు, విజ్ఞత కాదు. తెలుసుకున్న తర్వాత మన వరకు మనం ఏం చేయగలం అది కీలకం. ఇక్కడ ధర్నా జరుగుతుందంటే చాలా మంది చూసి వెళ్తూ ఉంటారు. కొన్ని ఇప్పుడు ఈ 1230 రోజులు 40 రోజుల నుంచి రోడ్డు మీద కొన్ని కోట్ల మంది చూసుంటారు. ఏంటి ఉపయోగం? అది తెలిస్తే మనం ఏం చేయాలో తెలుస్తుంది. రోజు ఇక్కడ కూరంపాలెం స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర టెంట్ లో 5 10 మంది, ఒకసారి 0, ఒకసారి 1000 మంది ఉంటున్నారు. ఏంటనేది వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. కానీ చాలా మందికి చూసిన తర్వాత పేపర్లోనో టీవీల్లోనో వార్తలు చూసినప్పుడు దీనికి దానికి కనెక్ట్ అవుతూ ఉంటది. నిజమే, కూరంపాలెం టెంట్ దగ్గర చూసాం, చాలా మంది కూర్చుంటున్నారు, ఏంటి విషయం అని చెప్పి ఏదో సందర్భంలో అడుగుతారు. అప్పుడు తెలుస్తుంది స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తారంటే, వ్యక్తులకు అమ్మేస్తున్నారంటే, అప్పుడు గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నదాన్ని. కొంతమంది అది తెలియక అంటారు, ఏ ప్రైవేట్ అడిగితే ఏమైపోయింది, బాగా పని చేస్తారు కదా, వీళ్ళకి జీతాలు ఎక్కువ గొడవ చేస్తున్నారు అనుకుంటా, లేదా పని చేయకుండా అనే జీతాలు అడుగుతున్నారు అనుకుంటా. మనకి ఈ 15,000 20,000 సరిపోవట్లేకపోతే వీళ్ళకేమో 30,000 40,000 50,000 కావాలంటే ఇలా లేనిపోని దిక్కుమని తెచ్చి బోర్డు జరుగుతూ ఉంటాయి. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది దేశం మొత్తం మీద ఉన్న మిగిలిన ప్లాంట్ల కంటే భిన్నమైందనేది అందరికీ తెలుసు. ఇంకా మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే మన రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి ఆ రోజుల్లోనే 32 మంది, తర్వాత ఈ ప్లాంట్ లో పనిచేస్తూ ఈ 30-40 ఏళ్లలో మరి 800 మంది చనిపోయారో మనందరికీ తెలుసు. వివిధ యాక్సిడెంట్ల రూపేణా కానీ, అలాగే SMS గొడవలు చేసిన సంఘటనలు ఉన్నాయి, మనందరికీ తెలుసు. కాబట్టి ఒక కామధేనువు కల్పవృక్షి అంటాం మనం. అటువంటి స్టీల్ ప్లాంట్ ని ఎవరికో గుజరాతీ బ్యాచ్ కి అంటగట్టేస్తాను అప్పనంగా అంటే ఎలా ఊరుకుంటాం? ఈ రోజున ఈ సీఎండీ వచ్చిన తర్వాత మరీ బరిదెగించాడు. ఎంత బరిదెగించాడంటే జీతాలు టైంకి ఇవ్వడం లేదు, ఆ ఇచ్చిన జీతాలు కూడా ఒకేసారి ఇవ్వడం లేదు, వాయిదాల పద్ధతిలో ఇస్తున్నాడు. ఇప్పుడు హాస్పిటల్లో నిన్న వెళ్తే చెప్తున్నారు, నాకు బీపీ ఉంది, మరి సిఐటీలో ఉంటుంది కదా,
బీపీ టాబ్లెట్ కాటికి వెళ్తే సార్ సర్వర్ పని చేయట్లేదు, రేపే రెండో వచ్చి టాబ్లెట్ తీసుకోండి ముందు రాజేస్తా అన్నారు. ఇంకొక ఆయన ఇచ్చాడు, ఆయన షుగర్ ఉందట, షుగర్ అంటే షుగర్ టాబ్లెట్లు ఇప్పుడు లేవు రేపు తీసుకోండి అన్నారని. ఇందుకే విషయం ఏంటంటే మేనేజ్మెంట్ లో కొంతమంది ఇచ్చిన ప్రపోజల్ ఏంటంటే ఇప్పుడు అప్పుడే ఉన్న మందులన్నీ వాడేయండి, కొత్త మందుల కోసం అప్పుడే మీరేమి పెట్టకండి అని చెప్పేసి అన్నారని తెలిసింది. అది ఎంతవరకు లేదో రేపు కనుక్కోవాలి. అంటే ఏంటి, ప్రతిదీ కూడా పిన్ పాయింట్ చేసి కాంట్రాక్ట్లు బిల్లు లేదు, దానివల్ల మనం పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. మీ అందరూ తెలిసిందండి, ఈడి ఫలితాలు కూడా గొడవ చేశారు. ఒక పక్క ఇన్ని ఇబ్బందుల మధ్య కంపెనీని ఏదో రకంగా ముందుకు తీసుకెళ్దాం మనం తాపత్రయపడతా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వంలో ఒక బ్రోకర్ని తీసుకొచ్చి ఇక్కడ సీఎం అనే బ్రోకర్ని తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు ఈ ప్లాంట్ అమ్మేయండి, ఆ వీల్ ప్లాంట్ అమ్మేయండి, హెచ్పి కాలనీ క్వార్టర్స్ అమ్మేయండి, లేదా అక్కడక్కడ మైన్స్ ఉన్నాయి మైన్స్ స్థలాలు అమ్మేయండి, రాయవెల్లి ఫ్యాక్టరీ అమ్మేయండి అని స్టీల్ ప్లాంట్ ఆస్తులన్నీ అమ్మేయమని చెప్పి రికమెండేషన్ చేస్తున్నాడు ఈయన ఇక్కడ కూర్చుని సెంట్రల్ గవర్నమెంట్. మరి ఇటువంటి వ్యక్తుల్ని ఇక్కడ పెట్టుకున్నప్పుడు మన రియాక్షన్ ఏదో వచ్చాం కూర్చున్నా వెళ్ళేటట్టుగా ఉంటే కుదరదు, భవిష్యత్తులో చాలా పెద్ద ప్రమాదం జరగబోతుంది. అయితే మనకి రీసెంట్ గా ఒక సానుకూల పరిణామం ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ వీళ్ళందరూ కూడా అధికార పార్టీ తెలుగుదేశం కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేటీకరణ చేయనివ్వం అని చెప్తున్నారు. సంతోషం, మంచిదే, కాదనట్లేదు, ఏళ్ల మీద మనకి ఏ అనుమానం లేదు. కానీ ఇది ఎవరు అండర్లో ఉంది? కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అండర్లో ఉంది. దీని మీద డెసిషన్ తీసుకునేది ఆయన. వాళ్ళ తాలూకా మంత్రులు ఎవరో చెప్పట్లేదు, చూస్తాం ఇప్పట్లో చెయ్యం అని సన్నాయి నొప్పులు నొక్కుతున్నారు. కానీ ఈలోపు చేయాల్సిన పెంటంతా పెట్టేస్తున్నారు. ఈ ఆస్తులు అమ్మకాలని అయ్యని బిల్లులు ఇవ్వకపోవడం, జీతాలు సక్రమంగా ఇవ్వకపోవడం. ఇది ఒకే ఒక ఉదాహరణ. కరోనాలో మనం ఇంతమంది ఇబ్బందులు పడతా ఉంటే దేశానికి మొత్తానికి ఆక్సిజన్ సప్లై చేసిన టైంలో కూడా 800 కోట్ల బిజినెస్ చేస్తే ఫస్ట్ ప్రయారిటీగా శాలరీస్ ఇచ్చారు. ఆ రోజు 800 కోట్లలో కూడా శాలరీస్ ఇచ్చారు. కింద నెల ఎంత జరిగింది? బిజినెస్ ఇంత బాగా జరుగుతున్నప్పుడు ముందు ప్రయారిటీ జీతాలకు ఇవ్వకుండా ఈ ప్లాంట్ ఎక్స్పాన్షన్ అంటే విస్తరణ కోసం తెచ్చిన నిధులు ఏవైతే ఉన్నాయో దాని అసలుకి దాని వడ్డీకి ముందు కట్టేయమంటున్నాడు సీఎంది. జిఎస్టీ కట్టేయాలి, కరెంటు బిల్లు కట్టేయాలి. కరెంటు బిల్లు కట్టాలి, ఓకే, దానికి కూడా అడిగితే మంత్రులు కానీ సపోర్ట్ చేస్తే స్టేట్ గవర్నమెంట్లు పర్మిషన్ ఇస్తాయి. జిఎస్టీలు, ఈ ట్యాక్స్లు, బ్యాంకులు ఇవన్నీ గవర్నమెంట్ కాదా? గవర్నమెంట్ పెద్దలు చెప్తే అవదా? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను స్టీల్ ప్లాంట్ లో లాస్ట్ నవంబర్లో రిటైర్ అయినప్పుడు డిసెంబర్లో నాకు డబ్బులు వచ్చినాయి. జనవరిలో నా హౌస్ లోన్ క్లియర్ చేద్దామని ఎస్బీఐకి వెళ్తే మేనేజర్ గారు మాతో మాట్లాడుతూ మాట అన్నారు, ఏమండి మా ప్లాంట్ ఇబ్బందులు ఉందో 1000 కోట్లు మీరు రుణం ఇవ్వచ్చు కదా అని చెప్పేసి, లోన్ ఇస్తే బాగుంటుంది, మా ప్లాంట్ మంచి పుంజుకుంటుంది. అంటే ఆయన ఒకటే మాట అన్నాడు, మీరు ఈ మాట జనవరిలో అంటున్నారు, సెప్టెంబర్లోనే మీ స్టీల్ మినిస్టర్ నుంచి మా బ్యాంకులన్నిటికీ డైరెక్షన్ వచ్చింది, మా అనుమతి లేకుండా మీరు బ్యాంక్ నుంచి సింగిల్ పైసా కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఇవ్వద్దు అని చెప్పి మీరు ఇప్పుడు చెప్తున్నారు. మీరు అడిగితే మీ మినిస్ట్రీ నుంచి క్లియరెన్స్ తీసుకొస్తే 1000 కోట్లు కాదు, 5000 కోట్లు కాదు, 10,000 కోట్లని ఇస్తాం మాకు, ఎందుకంటే మీ స్టీల్ ప్లాంటే మాకు ప్రధానమైన ఆదాయం. ఇప్పుడు మీరు తీసుకొచ్చారు, దాదాపు 8 లక్షలు ఒకేసారి క్లియర్ చేస్తున్నారు. నాకు స్టీల్ ప్లాంట్ లో ఉన్న లోన్లో 60% ఎస్బీఐ లోన్లే. ప్రతి నెల మాకు డబ్బులు వస్తా ఉంటే మీకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తా ఉంటే నమ్మకమైన కస్టమర్ మీరే అని ఆయన చెప్పాడు. అంటే గవర్నమెంట్ ఎంత ప్లాన్ గా ముందు నుంచి ఒక్కోటి టైట్ చేసుకుంటూ వచ్చిందో చూడండి. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మనం ఏదో ఆషామాషాగా వచ్చి కూర్చుని వెళ్ళిపోవడం అనేది కాదు. మన నాయకులు పిలుపులు ఇచ్చిన ప్రతిసారి పిలుపుల్లో 100 వేలల్లో పాల్గొంటే 2 ఉపయోగాలు ఉంటాయి. ఎందుకంటే మనం ఇచ్చే పిలుపులు కూడా 1-2 గంటలు. ఈ రోజు అంటే టెంట్ లో మనం ఉదయం సాయంకాలం ఇక్కడ వీలైన వాళ్ళందరినీ వచ్చి కూర్చోమంటున్నాం. రోజుకు 100 మంది కూడా ఖాళీ లేని పరిస్థితి అయిపోతుంది. చెప్పాలి, నచ్చ చెప్పాలి, వచ్చి కూర్చోమనాలి. ఇక్కడ మళ్ళీ మూవ్మెంట్ కదలిక పెరిగి సమీకరణ పెరిగే కొద్ది ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద అటు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుద్ది. వీళ్ళు చాలా బాగా ఒత్తిడి చేస్తున్నారు, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకూడదని. అంతేకాదు ఈ దిక్కుమాల పనులు ఏవైతే ఉన్నాయో మధ్యలో జీతాలు ఆపేయడాలు, కాంట్రాక్టర్ని ఇబ్బందులు పెట్టడాలు, బిల్లులు చెల్లించకుండా ఆస్తులు అమ్మేయడాలు, ఈ చర్యలన్నీ కూడా వెనక్కిపోతాయి. 2 ఆఫీసర్లు ఫోన్ చేశారు, ఏంటి సార్ చాలా స్ట్రాంగ్ గా తగులుకుంటున్నారా పెద్ద అయింది అని చెప్పేసాను. అంతకంటే ఎక్కువ చేయాలి, మేము ఇంకా తక్కువ చేస్తున్నాం అని చెప్పాను. అంటే మన గురించి మనం పట్టించుకోవట్లేదు కానీ మన గురించి వాళ్ళు పట్టించుకుంటున్నారు, జాగ్రత్తగా చూస్తున్నారు.
నేను చెప్పాను, మీరు అనుకుంటున్నా మీ సీఎం అనుకుంటున్నాడు ఎల్లు లోపల ఎక్కడో గంటల పడి కొడతారండి, మామూలుగా కాదు. అలా ఉంది వాతావరణం. కొత్త ఆడిపోతున్నారు కుర్రోళ్ళు. ఎందుకంటే ఎంప్లాయీస్ చాలా మంది స్కూల్ ఫీజుల టైంలో, కాలేజీల టైంలో బ్యాంక్ లోన్ తీసుకుని ఇన్ టైం కట్టకపోతే బ్యాంక్ మేనేజర్లు ఏమో నోటీసులు పంపించి ఎంత ఎంబారసింగ్ గా ఉంటది. 10వ తారీఖు లోపు రావాల్సిన జీతాన్ని నెలాఖరు వరకు నువ్వు గెట్టేస్తే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. మరి వీటన్నిటి కారణం ఎవరు? నువ్వు ముందుకు పే చేయాల్సిన జీతాలు కాకుండా వెనక్కి నెట్టడం వల్ల కాదా? కాబట్టి నిన్ను ఎందుకు ఊరుకుంటారు? కాబట్టి నాయకులే చేయాలని కాదు, నాయకులు పిలిపిస్తే 100,000 మంది జనాలు పోగైతే మేనేజ్మెంట్కి కానీ ప్రభుత్వాలకు కానీ అది భయం పడదు. ఈ రోజున ఎంతో కష్టపడిపోయి ఎంతో చేస్తే అన్నాడు జగన్ రెడ్డి గారు, కానీ జనాల్లో ఉన్న వ్యతిరేకత ఆయన పట్టించుకోలేదు. ఎవరికి ఏమైంది? ఎవరు ఊహించలేదు కదా. అలా ఉంటది కార్మికుల ఆగ్రహం, ప్రజల ఆగ్రహం. కాబట్టి మేనేజ్మెంట్ గా తెలియాలి, వాళ్ళకి తెలుస్తుంది వీళ్ళు ఎప్పుడు ఉప్పిల్లా మీద పడతారనో భయంగానే ఉన్నారు. అందుకే ఈ రోజు ఆగింది ప్లాంట్. కానీ దాని దగ్గర రియాక్షన్ ఇంకా మనం ప్రాపర్ గా చూపించట్లేదు, సరిగ్గా చూపించట్లేదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా రేపటి నుంచి, ఎందుకంటే ఇప్పుడు పీకిల మీద వచ్చేసింది, నేను ఇందా మన నాయకులు కూడా అన్నాను, ఇదే కార్యక్రమం మీరు 6 రోజులు ముందు పెట్టి ఉంటే ఈ పాటికి మేనేజ్మెంట్ ముందుకు వచ్చేది కదా అని. ఆడు చిన్న వాసన చెప్పాడు అనగానే, ఒక డైలాగ్ చెప్పాడు అనగానే మనం వెంటనే రియాక్ట్ అవ్వాలి. అప్పుడు ఆడు భయపడతాడు. 1వ తారీఖు నుంచి మూసేస్తున్నాడు, 30వ తారీఖున 29వ తారీఖున ధర్నాలు చేసి అనుకోకుండా మన బంధువులు కూడా చూస్తూ ఉంటారు, మన పిల్లలు చూస్తూ ఉంటారు కాలేజీలో. వాళ్ళు లైక్ కొడితే మిగిలిన వాళ్ళకి వెళ్తా ఉంటది, అదో పెద్ద ఉద్యమం. ఇటువంటి పని మనం గత 5 ఏళ్ల నుంచి నిర్విరామంగా, నాకు తెలిసి ఇప్పటికీ మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ ఛానల్లో దాదాపు 3,000 వీడియోలు ఈ 5 ఏళ్లలో పెట్టాం. ఒక్కొక్క వీడియో ఎక్కడెక్కడికో వెళ్ళింది, దాంట్లో చూస్తే తెలుస్తుంది. అమెరికాలో ఉన్న వాళ్ళు చూస్తున్నారు, పిల్లలు మన పిల్లలే, మన ప్లాంట్ నుంచి వెళ్ళిన ఎంప్లాయీస్ పిల్లలు కూడా చూస్తున్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అక్కడ వచ్చేస్తుంది ఏ దేశాల్లో ఎవరెవరో స్టీల్ ప్లాంట్ వీడియోలు చూస్తున్నారు. వయసుతో సహా వచ్చేస్తుంది. ఆడవాళ్ళు ఎంతమంది చూస్తున్నారు, మగవాళ్ళు ఎంతమంది చూస్తున్నారు, ఈ వివరాలు అన్నీ కూడా వస్తాయి. కాబట్టి మనం చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజల్లో పెట్టాలి, మేనేజ్మెంట్ మీద, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఆ రకంగా ప్రతి కార్యక్రమంలో మీరు అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఇందాక నారాయణ గారు అన్నట్టు రేపు ఎల్లుండే మేనేజ్మెంట్ వెనక్కి అడుగేస్తుంది, క్యాంటీన్లు రన్ చేస్తుంది, మీరు కంటిన్యూ అవుతారు. అలా అని చెప్పి మీరు స్తబ్దతగా ఉండద్దు, ఖచ్చితంగా పోరాటాలకు ఇన్వాల్వ్ అవ్వాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు పేరున ధన్యవాదాలు. రోజుల్లో కార్మికులకి మరింత పోరాటాలు ఉధృతి చేసే రోజులు వచ్చాయి. మనం ప్రభుత్వం మారినప్పుడల్లా కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకోవడం చాలా విధి. ఎందుకంటే మనకు తెలుసు, వ్యవసాయంలో వచ్చినప్పుడు మీకు సమస్య పరిష్కారం అయితే పై చేతిలో మాట్లాడి మేము వెంటనే పరిష్కరిస్తామని చెప్తారు. ఇప్పుడు చంద్రబాబు కుక్కలతో నాట్లతో రద్దు చేస్తున్నారు, అప్పుడే రాజధాని కట్టేశారనేటువంటి వాట్సాప్ లో ప్రచారం చేస్తున్నారు. అంటే ఇప్పుడు మొత్తానికి రాజధాని అయిపోతుంది అనేది కొంచెం దేశవ్యాప్తంగా పెద్ద పోరాటం చేయడం వల్లే ఈ రోజు మోడీ అనేది తన బలం అనేది భారతదేశంలో తగ్గింది. ఈ రోజు ఏ పార్టీ కూడా నించున్న పార్టీలు లేవు, కానీ ఒక కార్మిక సంఘాల వల్ల ఆయనకు ఏదైతే ఉందో ఆయన మ్యాజిక్ ఫిగర్ రాకంతా చేశారంటే అది కార్మికుల విజయం అనేసి ఈ సమావేశంగా తెలియజేస్తున్నాం. నిజంగా చెప్పాలనుకుంటే కార్మిక సంఘాలు చేసే విధానంలో కానీ రాజకీయ ప్రాంతీయ పార్టీలు కూడా ఉంటే ఈ రోజు మోడీ కనపడిపోను. కానీ ఈ రోజు మోడీ ఆయన వేసిన రోడ్డుకిలోనే ఎక్కడ స్పీడ్ బ్రేకర్ లేకుండా స్పీడ్గా వెళ్ళిపోయారు. ఇప్పుడు మన స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తాం కాబట్టి ఏది చేసి ఇప్పటికే స్టీల్ ప్లాంట్ కోసం రకరకాల ఒత్తిడి చేస్తున్నారు. మన దేశ ప్రధాని మోడీ గారు ఎవరైతే కుమార్ గారికి పురంధేశ్వరి గారు ఏదైతే ఆంధ్రాలో మనం ఓటు కాలంతో ముందుకు వచ్చేసారో ఇతను మంత్రికి ఇచ్చారు. ఈ మంత్రి పదము మేడానికి ఇలాంటి వేసాలు వేస్తున్నారు. దీన్ని మన పరిధిలో తీసుకోండి అంటే శైలిలో కల్పన పెట్టారు, దాన్ని అమలు చేయాలని ఈ పోరాటం కొనసాగుతుందనేసి. అందరికీ నమస్కారం. అందులో సీటు కేడర్కి చెప్పేంత నాయకులం కాదు. ఆల్రెడీ రాజుగారు మాట్లాడిన తర్వాత మాకు మాట్లాడడానికి ఏముండదండి. కాకపోతే ఏం లేదు, మనందరం కష్టాలు షేర్ చేసుకోవాలి కాబట్టి ఏదో మాట్లాడాలి. ఏం లేదు సార్, కొంచెం మంచి రోజులు వచ్చాయని అనుకుంటున్నాం. ఎందుకంటే మోడీ గారికి కొంచెం మినిమం పక్కోళ్ళ మీద ఆధారపడి గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి అదే కొంచెం మన భగవంతుడికి కొంచెం హెల్ప్ చేశాడని అనుకుంటున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో కూడా పవన్ కళ్యాణ్ కాస్త క్లీన్ ఇమేజ్ ఉన్నాడు, అంటే రాజకీయ నాయకుల్లో కొంచెం నమ్మదగ్గ వ్యక్తి కాబట్టి ఆయన
కీలక బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నాడు. మనకి కూడా హామీ ఇచ్చి ఉన్నారు. ఈ ప్లాంట్ని నేను నా పరిధిలో సాయం చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను, మీరు అందరూ కూడా కలిసి రండి అని మనకు ఒక మాట చెప్పి వెళ్ళి ఉన్నారు. ఈరోజు మనకు అవకాశం వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కూడా చాలా మంచి వ్యక్తి, చాలా సౌమ్యుడు కూడా, పెద్ద మనిషి కూడా, చదువుకున్న వ్యక్తి. మిగతా వల్ల కాకుండా ఏదో పొలిటికల్గా ఏదో చెప్పి ఏదో చేసి ఆ టైప్ కాదు ఆయన. వ్యక్తిగతంగా చాలా ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన పెద్ద కుటుంబం. తర్వాత స్థానిక నాయకుడు, మన ప్లాంట్ కోసం మొత్తం అన్ని విషయాలు తెలిసిన ఆయన వ్యక్తి. తర్వాత దీనికోసం ఆయన కూడా ఇనీషియల్గా ఒక ఆమరణ దీక్షకి కూర్చొని కూడా ఎటువంటి రాజకీయ మైలేజ్ కోసం కూడా చూడకుండా ఏదో చేయాలి నా వంతుగా అని చెప్పి ఆయన ఈ పోరాటాన్ని మొదలుపెట్టినట్టు వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం ఈ స్టీల్ ప్లాంట్ బాధితులు అందరం కూడా అత్యధిక మెజారిటీతో ఈ రాష్ట్రంలో ఆయనకు ఒక ఉన్నతమైన మెజారిటీ ఇచ్చి ఉన్నతమైన స్థానంలో ఈరోజు పార్టీ ప్రెసిడెంట్ కూడా తీసుకునేటట్టుగా చేసామంటే మన అందరి తాలూకా ఆవేదనతో ఆయన ఓట్లు వేసాం కాబట్టి ఆ కృతజ్ఞత కూడా ఆయనలో ఉంది. కాబట్టి మనకు మంచి రోజులు ఉంటాయండి. నేనైతే భగవంతుని నమ్ముతున్నానండి. ఎందుకంటే ఈ ప్లాంట్కి ఎన్నో కష్టాలు వచ్చాయండి. ఈ రోజే కాదు కదా, ఇప్పుడు స్టార్టింగ్ నుంచి దీనికి ఇదే కష్టాలు. ఎప్పుడో ఏదో 10 సంవత్సరాల కోసం, 5 సంవత్సరాల కోసం, 6 సంవత్సరాల కోసం ఏదో వస్తూనే ఉంటున్నాం, పడుతూనే ఉంటున్నాం, లేస్తూనే ఉంటున్నాం. కానీ ఈ దినసరి వేతనాలు అనేవి కాంట్రాక్ట్ కార్యక్రమం మీద కానీ, లేకపోతే వీళ్ళకి డబ్బులు ఇవ్వము, క్యాంటీన్లు ఎత్తేస్తాం, స్కూల్కి డబ్బులు ఇవ్వము, స్కూళ్ళు ఎత్తేస్తాం, ఇవన్నీ ఏంటి దుర్మార్గం అండి. ఇప్పుడు మన కేఎస్ రావు గారు చెప్పినట్టుగా ఏంటంటే దేనికి డబ్బులు ఇవ్వము, ఏది మాకు అవసరం లేదు, కోరుండి అడుగు తొడగొడుతున్నారండి, రండి తగుకన్నట్టుగా. కానీ మనం ఏంటంటే మోసుకొని కింద మీద మోసుకొని దీన్ని భావితరాలకు అందించాలి, దీన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని ఒక రకమైనటువంటి మనసుతో ఉన్నాం కాబట్టి సౌమ్యంగా వ్యవహరిస్తున్నామండి. చెట్టు మీది కోయిలమ్మ ఓ కోయిలమ్మ, వీరుల త్యాగాల రాగమెత్తవమ్మ, కూతకు ఎర్ర జెండ పాట పాడవమ్మ. చెట్టు మీది కోయిలమ్మ ఓ కోయిలమ్మ, వీరుల త్యాగాల రాగమెత్తవమ్మ, కూతకు ఎర్ర జెండ పాట పాడవమ్మ. కష్టజీవి కన్న తల్లి ఎర్రని జెండమ్మ, ఎర్రెర్రని జెండమ్మ, కంటి పాపవోలిక పాడుకుందమమ్మ, కంటి పాపవోలిక పాడుకుందమమ్మ. చెట్టు మీది కోయిలమ్మ ఓ కోయిలమ్మ, వీరుల త్యాగాల రాగమెత్తవమ్మ, వీరుల త్యాగాల రాగమెత్తవమ్మ. ఇంకా 3 ఏళ్ల తర్వాత క్యాంటీన్ కార్మికులందరూ ఇలా టెంట్ లో కూర్చోవడం ఒక రకంగా చారిత్రాత్మకమైనటువంటి స్టోరీగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఇలా కూర్చోడానికి కారణాలు ఇవన్నీ కూడా మనకి తెలుసు. కాబట్టి అందరిలో ఒక ఉత్కంఠ ఉంది, రేపు డ్యూటీకి వెళ్తామా లేదా, ఇది అందరిలో ఉన్నటువంటి ప్రశ్న. అయితే పరిస్థితి ఏంటంటే, నిన్న మనం ఈడీఎంఎస్ ధర్నా పెట్టాం. తర్వాత అటు ఇందాక గుర్తింపు ఈ కాంట్రాక్టులకి డబ్బులు వేయడానికి ఒక తీవ్ర ప్రయత్నం అనేది చేశారు. ఒక దశలో ఒక్కో కాంట్రాక్ట్కి 10 లక్షల చొప్పున వేసేయమని చెప్పారు. సరే, ఎప్పుడైతే వాళ్ళ మాట చెప్పారో మన సమస్య పరిష్కారం అయింది, రేపు సోమవారం డ్యూటీకి వెళ్ళొచ్చు అని చెప్పేసి అనుకున్నాం. రాత్రి 8 అవుతుంది, 9 అవుతుంది, 10 అవుతుంది, అయినా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు రాలేదు. స్టిల్ టుడే ఇంతవరకు కూడా కాంట్రాక్ట్ల అకౌంట్లోకి డబ్బులు రాలేదు. వేసామని మేనేజ్మెంట్ చెప్తున్నారు, రాలేదని వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళు వేసారో తెలియదు, వీళ్ళకి రాలేదో తెలియదు, ఏటో మొత్తానికి తెలియదు. మొత్తానికైతే సమస్య పరిష్కారం అయితే కాలేదు. అందుకని రేపు బహుశా ఏం జరుగుతుంది అనేది సాయంకాలం వరకు ఇంకా మనం వెయిట్ చేయాలి. మేనేజ్మెంట్ చెప్తుంది ఏంటంటే, ఇందాక పెద్దలు ఆదినారాయణ గారు కూడా చెప్పారు, కాంట్రాక్ట్కి ఇవ్వడానికి మేనేజ్మెంట్ రెడీగా ఉంది, ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చిన వల్ల ఆగిందని చెప్పారు. ఈరోజు ఆదివారం కాబట్టి రేపు గ్యారంటీగా వాళ్ళకి అమౌంట్ ఏదో ఇస్తారు.
ఆ మేరకు తీవ్ర ప్రయత్నాలు అనేవి జరిగినాయి. అందుకని మేనేజ్మెంట్ రేపు ఇస్తారు కాబట్టి మేనేజ్మెంట్కి ఒక అవకాశం ఇచ్చి కాంట్రాక్టర్లు ముందుకొచ్చి రేపు ఎటువంటి అంతరాయం కలిగించకుండా పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఇటు క్యాంటీన్ కార్మికులకి అంతరాయం కలిగించకుండా కాంట్రాక్టర్లు ముందుకు వస్తారో లేదనేది రేపు చూడాల్సిన పరిస్థితి అనేది ఉన్నది. ఈరోజు సాయంకాలం లోపు ఆ విషయాలు అనేవి తెలుస్తాయి. ఇక రెండో వైపు ఏంటంటే మరో 3 నెలలు ఎక్స్టెన్షన్ చేయాలి. ఈలోపు టెండర్లు అవుతాయి. టెంపరీగా ఒక 4 రోజుల వరకు వీళ్ళకి వర్క్ ఇచ్చారు. ఈ నెల తర్వాత మళ్ళీ టెండర్ అవ్వకపోతే మళ్ళీ దీన్ని ఎక్స్టెన్షన్ అనేది చేస్తారు. ప్రస్తుతానికి ఒక నెల రోజులకి మాత్రమే వీళ్ళకి ఎక్స్టెన్షన్ పీరియడ్ అనేది మంచిది. లేదంటే మళ్ళీ ఇంకో 2 నెలలు టెండర్ అయ్యే వరకు ఎక్స్టెన్షన్ అనేది ఇస్తారు. నిన్న మనం ఈడివర్సర్ ధర్నా, అలాగే మొత్తం పర్మనెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఒత్తిడి తీసుకురావడం వల్ల కింది స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో భాను మేడం గారు కానీ, సేహగల్ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఇసు ప్రయత్నాలు అనేవి చేశారు. అయినప్పటికీ టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆ సమస్య అనేది పరిష్కారం కాలేదు. సరే, ఈ సాయంకాలం లోపు అయితే అధికారులు చొరవ చేసి కాంట్రాక్టర్లు పిలిపించి వీళ్ళకి ఒక హామీ ఇచ్చి మేము గ్యారంటీగా మీకు రేపు ఇస్తాం, మీరు ఇబ్బంది లేకుండా చూడండి అని చెప్తే అప్పుడు వీళ్ళు ఆలోచిస్తారో లేదనేది చూడాల్సిన అవసరం అనేది ఉంది. ఒకవేళ ఆ పరిస్థితి కనుక రాకపోతే నిన్న సాయంకాలం ఒక కాంట్రాక్టర్తో మాట్లాడాను. ఆయన అంటాడు, మాకు మేనేజ్మెంట్ పిలవలేదు, కనీసం వాళ్ళు పిలుచుంటే ఒక మాట చెప్పుంటే మేము క్యాంటీన్ నడిపే వాళ్ళమని చెప్పేసి ఆయన చెప్పాడు. సరే, అదే విషయాన్ని మేనేజ్మెంట్కి మనం చెప్పాం. సాయంకాలం సీజీఎం ఇచ్చారు గాంధీ గారితో నేను డైరెక్ట్గా మాట్లాడాను. సార్, మీరు వాళ్ళు పిలలేదంటే పిలుచుంటే వాళ్ళు చేసేవాళ్ళట అని చెప్పి ఆయన ఏం చెప్పారంటే, మేము ఆ పనిలోనే ఉన్నాం, వాళ్ళకి డబ్బులు వేయాలి ముందు, నా పని అది, డబ్బులు వేసిస్తే పరిష్కారం అయిపోయినట్లే, అందుకని నేను ఆ ప్రయత్నంలో ఉన్నాను, గ్యారెంటీగా నేను డబ్బులు వేస్తానని చెప్పేసి ఆయన చెప్పారు. కాబట్టి ఏదేమన్నా ఈరోజు సాయంకాలం లోపు మనకి ఏ విషయం అనేది తెలుస్తుంది. ఒకవేళ పాలసీగా కనుక రాకపోతే ఖచ్చితంగా మళ్ళీ రేపు కార్యక్రమాన్ని ఏంటనేది మన కార్యవర్గం కూర్చొని నిర్ణయిస్తుంది. రేపు ఏం చేయాలా ఏంటి అనేది ఆ కార్యక్రమం కూడా మనం అనౌన్స్ చేస్తాం. దీని అంతటికీ మూల కారణం ఇందాక మాట్లాడినటువంటి నాయకులందరూ కూడా చెప్పారు. ఆ విషయాలు అన్నిటి జోలికి నేను పోను, కానీ కొన్ని విషయాలు మాత్రం ప్రధానంగా ఈరోజు స్టీల్ ప్లాంట్లో ఈ ప్రభుత్వ రంగంలో మనం కొనసాగుతున్నామంటే దీని వెనుక కారణం అనేక మంది 32 మంది ప్రాణ త్యాగాలు చేసేస్తే ఈ స్టీల్ ప్లాంట్ వచ్చింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఉమ్మడి రాష్ట్రంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడే 1967 ఆ ప్రాంతంలోనే పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి ఈ స్టీల్ ప్లాంట్ కోసం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో చాలా మంది చనిపోయారు, జైలు జీవితం అనుభవించారు. అట్లాంటి పోరాటం చేస్తే ఈ స్టీల్ ప్లాంట్ 1971లో ఇక్కడ శంకుస్థాపన అనేది జరిగింది. ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు 1965లో వామపక్ష పార్టీ ఎమ్మెల్యేలు, వాళ్ళందరూ మూకుమ్మడి రాజీనామాలు చేశారు. 65 ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తే ఈ స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలో కట్టాలని చెప్పేసి, లేదంటే ఈ స్టీల్ ప్లాంట్ ని ఇందిరాగాంధీ గారు వేరే దగ్గర తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేసి దానికి వ్యతిరేకంగా మన రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు 65 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే అట్లాంటి త్యాగాలతో వచ్చినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ ని ఈరోజు నరేంద్ర మోడీ కారు చౌక్ గా పెట్టుబడిదారులకి అమ్మాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత అంటే పర్మనెంట్ ఎంప్లాయీసే కాదు మన మీద కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నాను మిత్రులారా. అలాగే మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఆయన ఒక మాట చెప్పాడు, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కన్నా ప్రస్తుతానికి ఆగిందని. ఇది ఎలా ఉందంటే, రాజుగారు మొదటి పిల్లం మంచిదే అంటే రెండో పిల్లం మంచిది కాదంట. అలాంటిది ప్రస్తుతానికి ఆగింది అంటే తర్వాత అమ్మేస్తుంది.
దాని అర్థం అదే కదా, ప్రస్తుతానికి ఆగింది అంటే ఏంటి, తర్వాత అమ్మేస్తారండి. కానీ నేను అమ్మట్లేదు, ఇది ఒక సెంటిమెంటల్ ప్లాంట్, 1,00,000 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి, దీన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాననే మాట ఆయన నోటి నుండి ఈ రోజు వరకు కూడా రాలా. అంటే పూర్తి గవర్నమెంట్ లేకపోయినప్పటికీ ఇదే కనుక పూర్తి స్థాయి గవర్నమెంట్ వచ్చుంటే దాని పరిణామాలు ఇంకా వేరే రకంగా ఉండేవి. ఏదేమన్నా ఇందాక చాలా మంది చెప్పారు, బీజేపీకి తక్కువ సీట్లు వచ్చి మిత్రపక్షాల మీద ఆధారపడే గవర్నమెంట్ వచ్చిందని. ఏ రాష్ట్రాల్లో బీజేపీకి తక్కువ వచ్చినా మన రాష్ట్రంలో మాత్రం 25 మంది ఎంపీలు తీసుకెళ్లి వాడికే ఇస్తున్నారు. అది తెలుగుదేశం కానివ్వండి, వైఎస్ఆర్ కానివ్వండి, వీళ్ళందరూ తీసుకెళ్లి మోడీకే ఇస్తున్నారు. మన రాష్ట్రంలో ఏమీ తగ్గలేదు బీజేపీ. పైగా 3 సీట్లు బీజేపీకి ప్రత్యక్షంగా ఈ రోజు మన రాష్ట్రంలో వచ్చాయి. Don't forget to like, subscribe and share the videos.